హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ విత్ జావాస్క్రిప్ట్. అంటే జావాస్క్రిప్ట్లో ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉండదండి. సో ఇంకా మీకు మన జస్ట్ రెగ్యులర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్ షుడ్ బి కేర్లెస్. సో దానికి కేర్లెస్నెస్ అనేది ఎక్కువ ఉన్నట్టు మనకి ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడుతుంది. సో ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ చేసి మీకు చూపిస్తాను. టైప్ స్క్రిప్ట్లో ఏంటంటే ప్రతి ఒక్కటి రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. సో దానివల్ల మనకి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ కానీ, మనకి ప్రోగ్రామ్ని ప్రిడిక్ట్ చేసేది కానీ, లేకపోతే డీబగ్గింగ్ దగ్గర మనకి చాలా హెల్ప్ అవుతుంది. అందుకోసమే మనకి టైప్ స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ ఆర్ ఫేసింగ్ విత్ జావాస్క్రిప్ట్. సో సింపుల్గా మీరు జస్ట్ మీ యొక్క గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్. సో జస్ట్ మీరు కోడింగ్ ఏం చేయదు, విజువల్ స్టూడియో కోడ్ ఏమీ లేదు, సింపుల్గా మీరు కన్సోల్లోకి వచ్చేసేయండి. ఓకే, సో ఎక్కువ మనం జావాస్క్రిప్ట్ అంతా కూడా హ్యాపీగా కన్సోల్లోనే ఎక్కువ నేర్చుకోవచ్చు. సో జస్ట్ మీరు కన్సోల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు కావాల్సినంత స్పేస్ తీసుకోండి. కొంచెం నేను జూమ్ చేస్తున్నాను మీకు కనిపించాలి కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఈజ్ రిలేటెడ్ టు వేరియబుల్స్. సో ఇక్కడ మనకి ఒక వేరియబుల్ అనేది డిఫైన్ చేస్తాం చూడండి. ఇదంతా కూడా మనకి జావాస్క్రిప్ట్ అని, ఎందుకోసం అంటే ఇదంతా కూడా మనం బ్రౌజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి ఆబ్జెక్ట్స్కి ఇది జావాస్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఐఎమ్ గోనా డిఫైన్ ఏ వేరియబుల్ వేర్ ఆఫ్ ఎక్స్ అనేది నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. సో ఇది అన్డిఫైన్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వేరియబుల్కి ఒక నెంబర్ అనేది అసైన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మనం అసైన్ చేసాం. సో 15 అసైన్ చేసినప్పుడు ఆ వాల్యూ చూపిస్తుంది మనకి 15 అని. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఇదే వేరియబుల్కి సో ఎక్స్ ఈక్వల్స్ టు అని చెప్పి ఐ వుడ్ లైక్ టు అసైన్ స్ట్రింగ్ ఆల్సో. ఇప్పుడు చూడండి, తెలుగు టెక్ స్టెప్స్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను, అసైన్ చేసాం. సో ఎంటర్ క్లిక్ చేసినప్పుడు మనకి తెలుగు టెక్స్ట్ అనేది ఆ యొక్క వేరియబుల్లో హోల్డ్ చేసి పెడుతుంది. సో ఒక పర్టికులర్ టైప్ లేదు. ఇందాక మనం నెంబర్ ఇస్తే నెంబర్ హోల్డ్ చేసి పెట్టింది, ఇప్పుడు స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ హోల్డ్ చేసి పెడుతుంది. అండ్ దిస్ ప్రాబ్లమ్ నాట్ ఓన్లీ విత్ ద ప్రిమిటివ్ టైప్స్ బట్ ఆల్సో విత్ ద ఆబ్జెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ ఈక్వల్స్ టు ఒక ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకున్నా. సో ఇట్ షుడ్ హ్యాండిల్ ద ఆబ్జెక్ట్స్ ఆల్సో ఇన్ ఏ సేమ్ వే. ఆబ్జెక్ట్స్ని కూడా ఇదే విధంగా ట్రీట్ చేస్తుంది. సో మీరు ఇది కానీ మనం రియల్ టైం ప్రోగ్రామింగ్లో రాసామనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చేసామనుకోండి, సో అసలు మనకి ఏ వేరియబుల్ ఏ ఆబ్జెక్ట్ని హోల్డ్ చేస్తుంది, అసలు ఏ ఆబ్జెక్ట్లో ఏ డేటా ఉందో కంప్లీట్గా కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ మనకి డీబగింగ్ అనేది మొత్తం చాలా చాలా కష్టం అవుతుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వైల్ వీఆర్ వర్కింగ్ విత్ JavaScript and TypeScript. And coming to the second problem, I would like to discuss on functions. Related to the functions మనం ఒకసారి చూద్దామండి. సో చూడండి, ఇక్కడ I just want to define a function and function name వచ్చేసి ఎడిషన్ అని ఇద్దాం. అండ్ విత్ ఇన్ ద parentheses మనం ఏవైతే parentheses పంపిస్తున్నామో విత్ ఇన్ దిస్ ఫంక్షన్ ఇక్కడ జస్ట్ a, b అనేది ఇస్తున్నాను. అండ్ ఏదైతే నేను ఇక ఫంక్షన్ లాజిక్ రాసుకుందాం అనుకుంటున్నాను అది ఇక్కడ రాస్తున్నాను, రిటర్న్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ a+b అనుకోండి. ఓకే, సో దట్స్ ఇట్. మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి సింపుల్గా ఇది సరిపోతుంది. సో దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఐ జస్ట్ వాంట్ టు సెండ్ ఎడిషన్ అనే ఫంక్షన్లోకి ఫర్ ఎగ్జాంపుల్ 10, 23 అనేది ఇక్కడ సెండ్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ చూడండి, నీట్గా 33 అని వచ్చేసింది. ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇదే ఫంక్షన్ నేను పారామీటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 10 పంపించాను అనుకోండి. సో ఇట్ డజంట్ సే ఎనీ ప్రాబ్లం, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం చెప్పదు. అలా అని చెప్పి మనకు అవుట్పుట్ వచ్చేసి నాట్ ఏ నెంబర్ అని చెప్పి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇంకొక పారామీటర్ లేదు అన్నది రిస్ట్రిక్ట్ చేయదు, బట్ ఇది తీసేసుకుంటుంది. అక్కడ అవుట్పుట్ అనేది మనకి నాట్ ఏ నెంబర్ అని చెప్పి డిస్ప్లే చేస్తుంది. ఇలాంటి సినారియోస్ అనేవి మనకి రియల్ టైంలో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూడండి, ఇదే ఫంక్షన్కి నేను సో పారాన్సిస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇచ్చినప్పుడు తనకి ఏవేవైతే పారామీటర్స్ కావాలో అవి తీసుకుని సింపుల్గా మిగతా అని వదిలిపెడేస్తుంది. సో పట్టించుకోదు. ఇట్ డజంట్ కేర్ ఎనీ పారామీటర్ దట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అంటే రిమైనింగ్ ఒక ఎగ్జిక్యూటెడ్ పారామీటర్ ఉంది, రిమైనింగ్ ఇంకా ఎక్స్ట్రా పారామీటర్స్ ఉన్నాయనేది కూడా
కేర్ చేయదు, తనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుని ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు జావాస్క్రిప్ట్లో. సో మనకి రియల్ టైంలో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం. అండ్ కమింగ్ టు ద థర్డ్ ప్రాబ్లం వచ్చేసి వీఆర్ గోయింగ్ టాక్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్స్ అనేవి మనకి జావాస్క్రిప్ట్లో లూజ్లీ స్ట్రక్చర్డ్ ఉంటాయండి. అంటే అవి స్ట్రిక్ట్గా ఒక క్లాస్ బేస్డ్ కానీ లేకపోతే ఒక టెంప్లెట్ అనేది కానీ వాటికి ఎటువంటి కాన్సెప్ట్ ఆఫ్ టెంప్లెట్స్ కానీ ఎటువంటి కాన్సెప్ట్ ఆఫ్ క్లాసెస్ కానీ ఉండవు. సో ఎలా పడితే అలా అంటే ఒకసారి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఫార్మాట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఎంప్లాయ్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. సో ఈ ఆబ్జెక్ట్కి మనం ఫస్ట్ నేమ్ కాలన్, ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ అనేది రాజేష్ కింద డిఫైన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి కొంచెం మీనింగ్ఫుల్ ఉంటుంది. రాజేష్ కామా విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ మేక్ ఇట్ ఎస్ ఎ లాస్ట్ నేమ్ కాలన్ ఫర్ ఎగ్జాంపుల్ కుమార్, రాజేష్ కుమార్ అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ని కాల్ చేసాం అనుకోండి, ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ని కాల్ చేసాం. సో ఇప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనకి రిట్రీవ్ చేసి చూపించింది. సో ఇదే ఆబ్జెక్ట్లోకి ఇంకొక ఫీల్డ్ నేను యాడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. సో చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ డాట్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్. సో ఇప్పుడు చూడండి, లొకేషన్ ఈక్వల్స్ టు అని చెప్పి విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ అని ఇచ్చాను. సో దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, మనకి ఇందాక మనం రాజేష్ ఎంప్లాయీని కాల్ చేసాం కదా, ఇప్పుడు చూడండి లొకేషన్తో పాటు వచ్చింది. అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్ట్రక్చర్ ఆఫ్ టెంప్లెట్స్ కానీ క్లాసెస్ కానీ ఉండవు. ఎందుకోసం అంటే మనకి జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా లూజ్లీ స్ట్రక్చర్డ్ ఉంటుంది. సో సింపుల్గా అయిపోయింది చేసారా, ఆ యొక్క లొకేషన్ యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎవరైనా సరే మనం వితౌట్ హ్యావింగ్ ఎనీ సెక్యూరిటీ, వితౌట్ హ్యావింగ్ ఎనీ స్ట్రక్చర్డ్, వితౌట్ హ్యావింగ్ ఎనీ క్లాసెస్ ఇది సింపుల్గా మనకి యాడ్ చేసేస్తుంది ఆ యొక్క ఆబ్జెక్ట్లోకి పర్టికులర్ ఫీల్డ్స్ అనేవి. సో ఇవన్నీ కూడా మనకి రియల్ టైంలో ప్రోగ్రామేటిక్ ఫార్మాట్లో చూసుకుంటే చాలా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి టైప్ స్క్రిప్ట్లో ఓవర్కమ్ చేసాం. సో అవన్నీ కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసాం, అసలు టైప్ స్క్రిప్ట్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, హౌ టైప్ స్క్రిప్ట్ వర్క్స్ ఇన్ బ్యాక్ ఎండ్ నుంచి ఏ విధంగా వర్క్ చేస్తుంది, కంపైలర్ యొక్క రోల్ ఏంటి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. ఐ హోప్ మనకి ఏవేవైతే జావాస్క్రిప్ట్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రోగ్రామేటిక్ ఫార్మాట్లో నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will meet you there in the next session. Till then, have a great day. Bye bye. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.